అందుబాటులోకి వస్తాయనేటువంటి విషయాన్ని ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఒక లెటర్ ఉంది. ఈ లెటర్ ఏంటంటే, ఈ లెటర్ ఇంటింటికి ఇచ్చి వీళ్ళు ప్రైవేటైజేషన్ అని చెప్పి ఈ కాలేజీలని అమ్ముకోవాలని చూస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇది అమ్మడం తప్పు అని చెప్పి సంతకాల సేకరణ అనేది ఒక కార్యక్రమం పెట్టాం. 1,000,000 సంతకాల సేకరణ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించారు. దాంట్లో భాగంగానే కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి మన గ్రామస్తులందరూ కూడా మనకు ఉచితంగా చూసే వైద్యం కావాలి. మనకి ఖరీదైన డబ్బులు కట్టుకునే జబ్బు వస్తే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతే అన్ని లక్షలు కట్టి వైద్యం చేయించుకోవాలంటే చేయించుకోలేం. కాబట్టి మాకు ఫ్రీగానే కావాలంటే దానికి ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరిచి దీని మీద మీ ఇష్టంతోనే సంతకాల సేకరణ అనేది చెప్పి మన గ్రామస్తులందరూ కూడా చేపడతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం కోసం మన గ్రామం రావడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇవి ఇస్తాము. మీ ఇష్టాన్ని ఇందులో తెలపండి. మీ యొక్క సంతకము, మన గ్రామం పేరు, మీ ఫోన్ నంబరు ఇందులో రాసి మళ్ళీ ఈ కాగితాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొని ఇవన్నీ కూడా మన పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం మన రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి మీరు పెట్టినటువంటి సంతకాలన్నీ కూడా గురించి చెప్పి అక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కోసము మరి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం చేపట్టాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, మన నియోజకవర్గంలో కూడా మనం చేపడతా ఉన్నాం. ఏదైతే ఒక పెద్ద ఆసుపత్రి తీసుకురావాలనుకున్నామో దానికి ల్యాండ్ చూసామో, 50 ఎకరాల ల్యాండ్, మంచి ల్యాండ్, విలువైన ల్యాండ్. దానికి కావాల్సినటువంటి కట్టడాలకు సంబంధించి ఆల్రెడీ మనం కొంత కట్టున్నాము, కొన్ని ఏర్పాట్లన్నీ చేశాము. అంతా చేసి ఒక ప్రైమ్ ఏరియాలో మనం చేస్తే దీన్నంట ఇంకా కట్టకుండా మన మీద ఏదేదో మనమే చేయలేదని అదని ఇదని మన మీద మాటలు, అట్లాంటి నిందలు మన మీద వేసి అట్లాంటి బురద మన మీద చల్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు నచ్చినటువంటి రేట్లకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ పీపీపీ పేరుతో ఏమంటారు, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు కడతారు, వాళ్ళ హాస్పిటల్ నడుపుతారు, వాళ్ళు చూస్తారంట అని చెప్తున్నారు. వీళ్ళు చూడరంట. ప్రభుత్వంగా వీళ్ళేగా చూడాలి. ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వీళ్ళు నడపాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలు ఏదన్నా ఆరోగ్య ఇబ్బందుల్లో వెళ్తే తీసుకొని ఉచితంగా అక్కడ వైద్యం అందించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళంట చూడరంట, ఎవరికో అప్పచెప్తారంట, అక్కడ నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటారంట, వాళ్ళు ఏందోనంటే చూస్తారంట, వాళ్ళు కూడా మొత్తం చూడరంట ఫ్రీగా. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు వస్తే డబ్బులు తీసుకొని చూస్తారంట. ఇది అవసరమా మనకి? ప్రభుత్వంగా మనం ఉండి మనం నడపాలి. వచ్చే ప్రజలకు ఉచితంగా చూడాలి, కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయాలి, అవసరమైనటువంటి ఆపరేషన్లు చేయాలి, అవసరమైనటువంటి మందులు ఉచితంగా ఇవ్వాలి, టెస్టులు ఏమైనా ఉంటే ఫ్రీగా చేయాలి. ఆ పెద్ద ఆసుపత్రిని చాలా చక్కగా నడపాలి. ఇవన్నీ కాదు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఈ ప్రైవేటైజేషన్ పేరుతో చెప్తా ఉన్నారు. జగనన్న ఏదో ఒక న్యాయం చేశాడు, ఏదో ఒక పథకాన్ని ఇంటికి పంపాడు, సంక్షేమ పథకం వచ్చింది, ఏదో ఒక సంక్షేమం వచ్చింది. అలా మరి 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి కూడా వారికి ఏదో విధంగా మన జగనన్న అండగా ఉండడం అనేది మనం చూస్తాం. మరి ఏమైందో కానీ అంతా బాగానే ఉంది, అందరికీ ఇంతో అంతో ఏదో ఒక మంచి జరిగింది. అవకాశం ఉన్నంతలో గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కొన్ని డెవలప్మెంటల్ పనులు కూడా చేసుకున్నాం. గ్రామాన సచివాలయాలు తెచ్చాము, రైతు భరోసా కేంద్రాలు తెచ్చాము, హెల్త్ క్లినిక్స్ తెచ్చాము, రోడ్లు వేసుకున్నాము. కుదిరినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసుకోగలిగాము. అవకాశం ఉన్న దాంట్లో కొన్ని పదవులు కూడా బాగానే మనము ఇచ్చుకోగలిగాము. ప్రజల్లో ఇంత ఆదరణ ఉన్నా, అందరి మధ్య జగనన్న మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆప్యాయతలు, అభిమానాలు ఉన్నా ఎందుకో ఇలాంటి పరిస్థితులు మనం చూడాల్సి వచ్చింది. మరి మన నియోజకవర్గంలో అయితే మరింత ఎక్కువగా మనము ఇబ్బందులకు గురయ్యాము. ఈ 16 నెలల కాలంలో అనేక ఇబ్బందులు మనం పడ్డాము. అయినా కూడా చెక్కు చెదరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే అభిమానం ఉందో, జగనన్న మీద మీ అభిమానం ఏదైతే ఉందో, మీ రజనమ్మ మీద ఏదైతే మీ అభిమానం ఉందో,
దాన్ని ఎక్కడా కూడా మీరు తగ్గించలే. కేసులు పెట్టినా ఇబ్బంది అధికారంలో ఉన్న ఏ పరిస్థితి ఎలా ఉన్నా కానీ మురిగిపూడి మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది. మురిగిపూడిలో మన మురిగిపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో అంతే స్ట్రాంగ్ గా ఉంటారు. అంతే ఆప్యాయతతో అభిమానంతో మనకు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా అదే చిరునవ్వుతో గ్రామస్తులందరూ కూడా ఆహ్వానిస్తారు. నాకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తూ ఉంటారు మన గ్రామానికి విజిట్ చేసి వెళ్ళినప్పుడు. మరి ఈ రోజున ఈ రచ్చబండ కార్యక్రమం మన నియోజకవర్గంలోనే మొదలు మన గ్రామం నుంచే పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది మీ అందరి మధ్య జరుపుకోవటం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు పెద్ద హాస్పిటల్ కడుతున్నాడు. కొన్ని కట్టి ప్రారంభించాడు, కొన్ని కొంచెం పనులు చేస్తే ప్రారంభం అవుతాయి, కొన్ని ఇంకా కొద్దిగా కట్టాల్సి ఉంది. ఇవి కడితే ఇవి కూడా బాగా ప్రజలందరినీ బాగా ఇక్కడ వైద్యం అందించారు. పెద్ద హాస్పిటల్ ఇలా డాక్టర్ చదువు కూడా చదువుకోవచ్చు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది చెప్పడం ఓకే, మళ్ళీ ఏమంటాడు ఇవన్నీ అంట ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు కమ్ముకుంటున్నాడు. మనకు పెద్ద హాస్పిటల్ పోతే ఫ్రీగా చూస్తారు కదా, మనం పోతే డబ్బులు చూపించుకోవాలన్నట్టుగా ఇట్లా చేస్తున్నాడు. కాబట్టి ఆ డబ్బు మొదట గవర్నమెంట్ లోనే ఉంచండి, అట్లా అమ్మొద్దు ప్రైవేటైజేషన్ అని చెప్తున్నాం. అందుకని చెప్పి మాకు వద్దని చెప్పి సంతకం తీసుకుంటున్నాం అందరిది. మీకు ఇష్టమైతే ఇదిగోమ్మా, మీకు ఇష్టమేనా? అమ్మొద్దు కదా, అమ్మనీయొద్దు కదా, ఆయన అమ్మనీయొద్దు కదా. అది అటు దిద్దు. ఓకే రైట్ ఓకే.